వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిజిఎల్లో మోడల్ పేపర్ 4 అయితే స్టార్ట్ అయింది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ది చిప్కో మూమెంట్ ఈస్ అసోసియేటెడ్ విత్. చిప్కో ఉద్యమం ఏమి రక్షించడానికి చేపట్టారు? ఆప్షన్ ఏ సేవ్ వాటర్, ఆప్షన్ బి సేవ్ ట్రీస్, ఆప్షన్ సి సేవ్ ఎలక్ట్రిసిటీ, ఆప్షన్ డి సేవ్ వైల్డ్ లైఫ్. నీటి రక్షణ కోసమా, చెట్ల రక్షణ కోసమా, విద్యుత్ రక్షణ కోసమా, అడవుల రక్షణ కోసమా? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చెట్ల రక్షణ కోసం. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సౌరమండలంలో అతిపెద్ద గ్రహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జూపిటర్. క్వశ్చన్ నెంబర్ 3. కథక్ ఈజ్ ఎ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ స్టేట్. కథక్ అనే శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ 25% ఆఫ్ 240. 240 యొక్క 25% ఎంత? ఇలా సింపుల్గా 25/100 ఇంటూ 240 రాసుకొని క్యాన్సిలేషన్ చేస్తే ఆన్సర్ 60 అయితే వచ్చింది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ ఈస్. మొదటి 5 బేసి సంఖ్యల సగటు ఎంత? 5 బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7, 9 మొత్తాన్ని యాడ్ చేస్తే 25 అవుతుంది. యావరేజ్కి ఫార్ములా సమ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి 25/5 క్యాన్సిల్ చేస్తే 5. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 6. ది సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటాగాన్ ఈస్. ఒక పెంటాగాన్లో అంతర్గత కోణాల మొత్తం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగన్ ఈస్ n-2 ఇంటూ 180 degrees. పెంటాగాన్ హ్యాస్ 5 sides. సమ్ ఈక్వల్ టు n అంటే ఎంత? 5. 5 - 2 ఇంటూ 180. 5 - 2 అంటే 3. 3 ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 540. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 540. క్వశ్చన్ నెంబర్ 7. ఏ ట్రైన్ 150 meters లాంగ్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 15 seconds. వాట్ ఈస్ ఇట్స్ స్పీడ్. 150 మీటర్ల పొడవు గల రైలు ఒక పోల్ను 15 సెకండ్లో దాటుతుంది. దాని వేగం ఎంత? స్పీడ్కి ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ బై టైం. అంటే 150 meters బై 15 seconds. క్యాన్సిల్ చేస్తే 10 meters per second. ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకోవాలి మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి. ఇలా మీరు 3.6 ఈ స్పీడ్ చేస్తే 10 × 3.6 దట్ ఈక్వల్ టు 36 km/h. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 36 కిలోమీటర్లు గంటకి. క్వశ్చన్ నెంబర్ 8. ఏ మ్యాన్ బైస్ ఏ చైర్ ఫర్ 500 rupees అండ్ సెల్ ఇట్ ఫర్ 600 rupees. ఈజ్ గెయిన్ పర్సెంటేజ్ ఈజ్. ఒక వ్యక్తి కుర్చీని 500 రూపాయలకు కొని 600 రూపాయలకు అమ్మాడు. లాభ శాతం ఎంత? గెయిన్కి ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 600, కాస్ట్ ప్రైస్ అంటే -500. గెయిన్ పర్సెంటేజ్ వచ్చేసి గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. గెయిన్ వచ్చేసి 100, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 500 ఇంటూ 100. క్యాన్సిల్ చేస్తే 20%. కాబట్టి దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 20%. క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ 3x + 2 = 11 ఫైండ్ x. 3x + 2 = 11. 2 నెగటివ్కి పంపిస్తే 3x = 9 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే x = 3 అవుతుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3. క్వశ్చన్ నెంబర్ 10. ఏ క్యూబ్ హ్యాస్ ఎ వాల్యూమ్ ఆఫ్ 64 cm3. వాట్ ఈస్ ఇస్ సైడ్ లెంత్. ఒక క్యూబ్ వాల్యూమ్ 64 cm క్యూబ్ అయితే దాని భుజం పొడవు ఎంత? వాల్యూమ్కి ఫార్ములా వచ్చేసి v = a³ అనుకోవాలి. ఇక్కడ ఏ క్యూబ్ వచ్చేసి 64 cm³ అనుకుంటే 64 = ఏమవుతుంది? a³ అవుతుంది. ఇప్పుడు మనం క్యూబ్ను అవతలకు పంపిస్తే a = 3³ √64. మీరు ఏని 4 అనుకుంటే 4³ ఏమవుతుంది? 64 అవుతుంది. కాబట్టి దీనికి యాడ్ అయ్యే ఆప్షన్ 4. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4 cm. క్వశ్చన్ నెంబర్ 11. ఇఫ్ CAT = DBU దెన్ DOG = ? ఇక్కడ మీరు CAT = DBU వచ్చింది అంటే సికి ఏమో డి వచ్చింది, సి తర్వాత ఏమొస్తుంది? డి వస్తుంది కాబట్టి డి. ఏ తర్వాత ఏమొస్తుంది? బి కాబట్టి బి. టీ తర్వాత ఏమొస్తుంది? యు కాబట్టి యు. సేమ్ అలానే
డిఓజీ. డి తర్వాత ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఓ తర్వాత ఏమొస్తుంది? పి వస్తుంది. జీ తర్వాత ఏమొస్తుంది? హెచ్ వస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈపీహెచ్. క్వశ్చన్ నెంబర్ 12. ఫైండ్ ద యాడ్ వన్ అవుట్. వేరే దాన్ని గుర్తించండి. యాపిల్, మ్యాంగో, బనానా, క్యారెట్. ఇక్కడ యాపిల్, మ్యాంగో, బనానా అనేటివి ఫ్రూట్స్, బట్ క్యారెట్ అనేది వెజిటేబుల్ కాబట్టి ఇది కొంచెం భిన్నమైనది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి క్యారెట్. క్వశ్చన్ నెంబర్ 13. విచ్ నెంబర్ విల్ కంప్లీట్ ద సిరీస్ 2, 4, 8, 16 క్వశ్చన్ మార్క్. 2 × 2 ఏమవుతుంది? 4. 4 × 2 8. 8 × 2 16. నెక్స్ట్ ఏం వస్తుంది? 16 × 2 ఏమవుతుంది? 32. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 32. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ చేసి వేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 14. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ ప్లస్, వాట్ ఈస్ ద 3 + 2 × 4 -4. ప్లస్ అనేది ఇంట అంట, మైనస్ అనేది డివైడెడ్ బై అంట, ఇంట అనేది ప్లస్ అయితే దీని ఆన్సర్ ఏమవుతుందని ఇచ్చాడు. ఎక్స్ప్లెయిన్ చూడండి. 3 × 2 + 4 డివైడెడ్ బై 2 మొత్తం ఏమవుతుంది? 3 × 2 అంటే 6, 4/2 అంటే 2, 6 + 2 8. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 8. క్వశ్చన్ నెంబర్ 15. మదర్ ఈస్ వ్రైటెన్ యాజ్ NPUIFS. హౌ విల్ సిస్టర్ బి వ్రైటెన్? ఇక్కడ మీరు చూడండి, మదర్ అంటే ఫస్ట్ ఎం తీసుకోండి. ఇక్కడ ఏమొచ్చింది? ఎన్ వచ్చింది. ఓ అంటే పి వచ్చింది. టీ అంటే యు వచ్చింది. హెచ్ అంటే ఐ వచ్చింది. ఈ అంటే ఎఫ్. ఈ ఆర్ అంటే ఎస్. సేమ్ అంతే. ఎస్ తర్వాత ఏమొస్తుంది? టీ వస్తుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే TJTUFS ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 16. ఇఫ్ A = 1, B = 2, Z = 26, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AC అంట. మీకు ఏ వాల్యూ అనేది తెలుసు కదా, 1. సి అంటే 3, ఈ అంటే 5, టోటల్లీ 9. ఏ నుండి జెడ్ వరకు 26 అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 అని. కాబట్టి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 9. క్వశ్చన్ నెంబర్ 17. సినానిమ్ ఆఫ్ బినివోలెంట్. బినివోలెంట్కి సినానిమ్ చెప్పాలి. కాబట్టి దీని యొక్క ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఏ కైండ్. క్వశ్చన్ నెంబర్ 18. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి EMBARRASS. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 19. ఫిల్ ఇన్ ద బ్లాంక్. హీ ఈస్ గుడ్ డాష్ ఇంగ్లీష్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అట్. హీ ఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్. క్వశ్చన్ నెంబర్ 20. యాంటోనిమ్ ఆఫ్ పర్మనెంట్. పర్మనెంట్కి యాంటోనిమ్ ఏంటి? పర్మనెంట్ అంటే ఎప్పటికి ఉంటుంది, టెంపరరీ అంటే ఎప్పుడోసారి పోతుంది. కాబట్టి ఆప్షన్ బి టెంపరరీ. క్వశ్చన్ నెంబర్ 21. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. She writes a letter. Option A letter was written by her. Option B, a letter is written by her. Option C, a letter it is being written by her. Option D, a letter has been writing by her. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఏ లెటర్ ఈస్ written by her. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.